నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ మాజీ మంత్రి విడుదల రజని రాజీనామా చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆవిడ ఇప్పటికీ పార్టీకి దూరంగా ఉంటున్నట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మరి జాతీయ పార్టీ నేతలతో ఆవిడ మంతనాలు జరుపుతున్నట్టయితే మరి న్యూస్ బయటకు వచ్చింది. మరి ఆవిడ బీజేపీలో చేరతారా లేదంటే టీడీపీలో చేరతారా అన్నదైతే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఆవిడ చేరిక సరే, మరి ఆవిడ చేరికను ఆయా పార్టీలు స్వీకరిస్తాయా అన్నది కూడా చాలా మందిలో అనుమానం కలుగుతోంది. మరి ముఖ్యంగా ఆవిడ పార్టీ మారడానికి గల కారణం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో విడుదల రజని ఆ పార్టీలో ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. మీరు నాటిన మొక్కను అని చెప్పి చంద్రబాబు గారితో చెప్పి వెంటనే పార్టీ ఫిరాయించి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే మరి ఆ పార్టీలో ఓడిపోవడంతో వేరే పక్క చూపులు చూస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆవిడ టీడీపీలో చేరతారా మరి లేదంటే బీజేపీలో చేరతారా అని చర్చలు అయితే నడుస్తున్నాయి. ఆవిడ కూడా మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆవిడ చేరితే ఏ పార్టీలో చేరతారు, చేరితే ఆ పార్టీలు ఆవిడని స్వీకరిస్తాయా, ఏం చెప్తారు? అంటే మనం ముందే చెప్పేశాం కదా, వీళ్ళందరూ మళ్ళా చూస్తారు, ఈ పార్టీల్లోకి వస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకూడదు, ఆల్రెడీ ప్రజల అభీష్టం మేరకి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరిని తీసుకోవద్దు అంటే పాత మాజీ మంత్రులను కూడా తీసుకోవద్దని మనం చెప్పాం గతంలో, ఎన్నికల ముందే చెప్పాం మనం. సో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట, ఒక్కొక్కడు పక్క చూపులు చూస్తున్నాడు. సో అందులో మొదటి వరుసలో ఈవిడ నిలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజాకైతే ఎక్కడ అవకాశం లేదు ఏ రకంగానూ. ఆవిడ ఈవెన్ జబర్దస్త్ కూడా వెళ్ళలేరేమో మనకు తెలియదు, ఎందుకంటే జబర్దస్త్ వాళ్ళతో కూడా ఆవిడ నోరు జారారు. అందుకని ఆవిడకి ఏ రకంగా లేదు. ఈవిడకి అంతకంట ఈవిడ మీరు మా నాటిన మొక్క అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పి ఆవిడ మహావృక్షంలాగా అనుకుని ఆవిడ వైసీపీలోకి వెళ్ళిపోయింది. పోనీ వెళ్తే వెళ్ళింది, ఆవిడ ఎన్ని మాట్లాడింది, తెలుగుదేశం పార్టీని ఎన్ని మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారిని ఎంత మాట్లాడింది ఆవిడ, లోకేష్ని ఎంత మాట్లాడింది ఆవిడ, పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడింది. అందరికీ చెప్పామండి, మీ నోరే మీకు నోరా వీపుకి దెబ్బలు తాకాయని వీళ్ళ నోర్లే వీళ్ళకి తీసుకొచ్చాయి ఇవాళ మొట్టమొదట. రెండోది, వీళ్ళు నియోజకవర్గాలను పట్టించుకోకుండా, నియోజకవర్గ అభివృద్ధి చేయకుండా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి భజన చేశారు. దానికి ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. ఏ రోజైనా వీళ్ళు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడగలిగారా, వాళ్ళ కష్టసుఖాలు చెప్పారా, నియోజకవర్గ సమస్యలు చెప్పుకోగలిగారా? ఏదీ లేనప్పుడు వాళ్ళు ఇలా అనామకులుగానే మిగిలిపోతారండి. మరి ఓడిపోక ఇంటికి వెళ్ళిపోక ఏమవుతుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఓడిపోయాను, ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నాడు ఆయన. ఈవీఎంలు ట్యాంపరింగ్, మరి అప్పుడు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయా మనకు తెలియదు. ఆ రోజు మరి నువ్వు బీజేపీతోటే కదా ఉన్నావు, అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి నువ్వు 151 తెచ్చుకున్నావా? ఇవాళ పోలీసులను మార్చేసి, డీజీపీని మార్చేసి, సిబిఐ చీఫ్ని మార్చేసరికి, సిఐడి చీఫ్ని మార్చేసరికి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా? అంటే ఇవాళ నీకు నొప్పి వచ్చేసరికి నీకు కష్టం తెలుస్తోంది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఈరోజు నువ్వు ఓటమి గురించి ఇవాళ 15 రోజుల తర్వాత నువ్వేమంటున్నావు, ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయేమో, పేపర్ బ్యాలెట్ పెట్టండి అని అంటున్నాడు. సో ఈ మినిస్టర్స్ చేసిన పనికి సగం ఆయన అనుభవించాడు. ఎందుకంటే మినిస్టర్సు తప్పు చేశారు, మినిస్టర్సు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పరదాల్లో కూర్చుని ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. వీటన్నింటికీ అందరూ మూల్యం చెల్లించుకున్నారు. విడుదల రజనీ లాంటి వారిని ఇప్పుడు కేంద్రం మాత్రం, బీజేపీ మాత్రం ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు తీసుకునే ముందు ఆలోచించాలి కదా. ఇప్పుడు వస్తున్నారు కదా అని తీసేసుకుంటే వీళ్ళందరూ రేపు పొద్దున మీ పార్టీలో మీకే బరువు అవుతారు. వీళ్ళు మళ్ళీ మీకు ఎటు కాకుండా చేస్తారు. ఇప్పుడు బీజేపీకి అసలే ఇప్పుడు పరిస్థితి బాగలేదు. ఆ స్థితిలో ఇలా ఓడిపోయిన వాళ్ళని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారండి? కాబట్టి వాళ్ళు తీసుకుంటామన్నా కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరు ఒప్పుకోకూడదు. ఎందుకంటే వీళ్ళ వల్ల తలనొప్పులే వస్తాయి వీళ్ళకి. ఇప్పుడు ఒక నేతగా ఉండి ఆవిడ ప్రూవ్ చేసుకుని ఉంటే తప్పు లేదు. ఆవిడ ఆ రోజు అందరం ఎక్కిచ్చేశారు అందరూ కలిపి. ఆవిడ ఈరోజు ఓడిపోయింది, ఓడిపోయాక ఇటు వస్తుంది. ఆవిడ పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను అంతలా తిట్టక్కర్లా. ఆవిడ పదవిని ఆవిడ కాపాడుకుంటూ ఆవిడ నియోజకవర్గంలో మంచి పనులు చేస్తే ఆవిడ నిలిచేది. ఎప్పుడైతే ప్రతిపక్షం మీద నోరు పారేసుకుందో అదే ప్రతిపక్షాల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలనుకోవడం కూడా చాలా సిగ్గుచేటుతనం అది. కాబట్టి ఈవిడ వెళ్తామన్నా వాళ్ళు ఒప్పుకోకూడదు, వాళ్ళు ఒప్పుకున్నా ఈవిడ వెళ్ళకూడదు, రెండూ జరగాలి. ఎందుకంటే ఈవిడకి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఏమి నష్టం జరగదు. ఈవిడ తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు భర్త తరఫున వచ్చి, అంతే కదండి. ఆవిడ న్యాచురల్గా ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, అయినా ఆంధ్ర వాళ్ళు ఆదరించారు ఆవిడని. మంత్రి పదవి ఆవిడకు వరించింది. ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి కాగలిగారు. కాకపోతే దాన్ని నిలుపుకోలేకపోయింది ఆవిడ.
కాబట్టి అది ఆవిడ స్వయంకృత అపరాధం. దానికోసమని ఆవిడ ఇప్పుడు ఒకవేళ కేంద్రం వైపు చూసినా ఆవిడ ఏదో నేను బీజేపీలో చేరిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఏదో మినిస్టర్ అవ్వాలనుకున్నా కూడా ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదండి. ఎవ్వరూ కూడా దీనికి అంగీకరించకూడదు, ఏ పార్టీ కూడా, నా ఉద్దేశం. అండ్ ఇంకో విషయం మేడం, అంటే గతంలో కూడా టీడీపీ ఓడిపోయినప్పుడు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన సందర్భాలు మనం చూసాము. కోర్స్ అంటే ఏ పార్టీ అయినా ఓడిపోతే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, అలాగే వాళ్ళు చేసిన తప్పులను కవర్ చేసుకోవడం కోసం పార్టీలు మారుతూ ఉంటారు. కానీ ఇక్కడ విడుదల రజని, అలాగే విడుదల రజని అనే కాదు, వైసీపీ మంత్రుల విషయాలు, అందరి విషయాలకు వస్తే కూడా వీళ్ళ బిజినెస్ కాపాడుకోవడం సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఈవిడనే తీసుకున్న లైక్ వైద్య విద్యాశాఖలో ఈవిడ చేసిన అవినీతి అంతా ఇంత కాదు, 1కి 6 వంతులు కూడా ఈవిడ సంపాదన పెరిగింది అని చెప్పి మనం విన్నాం. ఇలాంటి అవినీతి చేసిన వాళ్ళను కూడా పార్టీలు స్వీకరించవచ్చా? బిజినెస్లు కాపాడుకోవడం అంటే ఒక రకంగా వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవడం కోసం ప్రతిపక్షాల నుంచి, అధికార పక్షం నుంచి వెళ్తూ ఉంటారు. ఈవిడ చేసిన అవినీతికి మరి రేపే బీజేపీ అయినా టీడీపీ అయినా అంగీకరిస్తాయంటారా? అసలు ఇప్పుడు ఆవిడ మీద ఒక మంచి అభిప్రాయం ఉందనుకోండి, సరే ఏదో ఓడిపోయారు ఆవిడ, కానీ మనిషి మంచిది అనుకుంటే తీసుకోవచ్చు, తప్పులేదు. మీరు చెప్పినట్టు గతంలో అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భయపడి మారిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు వైసీపీలోకి. మీకు గమనిస్తే కనుక అయితే తెలుగుదేశం నుంచి వాళ్ళని బెదిరించి వాళ్ళు ఆ పార్టీలోకి తీసుకున్న సందర్భాలు మనం చూసాం. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ రకంగా మాట్లాడారు, తర్వాత ఎందుకు పనికి రాకుండా ఎలా పోయారో కూడా మనం చూసాం. ఈవెన్ కేసినేని నాని అవసరమా ఆయనకి? ఆయన లాస్ట్ మినిట్లో వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పులు మాట్లాడి అవసరం లేదండి. కేసినేని నానికి ఒక స్టేచర్ ఉంది, ఆయనకు ఒక మంచి పేరే ఉంది మనకి తెలిసి. అలాంటి మనిషి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? వెళ్ళి ఈరోజు ఎటు కాకుండా భవిష్యత్తు లేకుండా అయిపోయింది కదా. కాకపోతే ఏంటంటే ఆయన ఒక మంచి పని చేశారు, మాట మీద నిల్చున్నాడు. ఆయన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఓడిపోతే అన్నాడు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఆ పని అనిల్ కుమార్ యాదవ్ చేయలేకపోతున్నాడు. చెప్పాలంటే ఇంకా అనిల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడు, నేను చెప్పాను కానీ ఎవరు నాది స్వీకరించలేదు, నా ఛాలెంజ్ అని అంటాడు. నువ్వు ఛాలెంజ్ ఎవరికైనా చెప్పి చేసావు, నువ్వు ప్రజల్లో చెప్పావు, నేను ఓడిపోతే నేనేమో రాజకీయ సన్యాసం చేస్తానని చెయ్యాలి నువ్వు. దానికి ఇప్పుడు వెనక్కి వెళ్ళటానికి బాధపడు, దాని గురించి అబద్ధాలు ఎందుకు? అంటే ఓడిపోకముందు అబద్ధాలే, ఓడిపోయాక అబద్ధాలే. అంటే రాజకీయ సన్యాసం చేయాలి అనుకుంటే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పినారు కేశినేని నాని గురించి, ఆయనకి ఎవరూ సవాల్ విసరలేదు, ఆయనకైనా రాజకీయ సన్యాసం తీసుకున్న సందర్భం చూసాం కదా. అలాగా నేను అనేది ఏంటంటే, వీళ్ళు అవినీతులు కప్పుకోవడం కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వేరే పార్టీలోకి వెళ్తా ఉంటే వాళ్ళు తీసుకోకూడదండి. వాళ్ళ మీద క్లీన్ చిట్ ఉంటే తీసుకోండి, తప్పులేదు. ఇప్పుడు ఈ పార్టీలు మారడం అనేది సహజం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, వాళ్ళకు ఒక జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇవాళ నోరు పడేసుకుని రేపు మళ్ళీ అదే పార్టీని తిట్టాలి అంటే ఉన్న పార్టీని మళ్ళీ తిట్టాలి అంటే వేరే పార్టీని తిట్టి అది కూడా ఎంత కష్టం అది. కాబట్టి ఏది చేసినా కూడా వీళ్ళు మంచి చెడు ఆలోచించుకోవాలండి. ఇవాళ అవసరం కోసం ఓ పార్టీలో ఉండి అవసరం తీరాక మళ్ళీ తిట్టిన పార్టీలోకి వెళ్తానంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ నాయకులు, అందులో ఎస్పెషల్లీ మీరు అసలు గమనిస్తే వైసీపీ వచ్చాక ఈ రకమైన రాజకీయాలు వచ్చాయండి. అంతకుముందు తెలుగుదేశం ఉంది, లేకపోతే కాంగ్రెస్ ఉంది, తిట్టుకోవడం వేరు. అంటే అది ఓన్లీ విషయపరంగా తిట్టుకోవాలి. వీళ్ళు వ్యక్తిగతాలకు వెళ్ళిపోయి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టేసి అదేదో గొప్ప అనుకుని బూతులు మాట్లాడటాలు, ఆడ మగ అనేది మర్చిపోయి, అది ఒక వైసీపీ ఈ సంస్కృతి తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి సంస్కృతిని కొనసాగించకూడదండి. ఇలాంటి వాళ్ళని పార్టీల్లోకి తీసుకోకూడదు. ఇప్పుడు లేకపోయినా నష్టం లేదు కదా, ఇప్పుడు బీజేపీకి వచ్చిన నష్టం లేదు, తెలుగుదేశానికి వచ్చిన నష్టం అంతకంటా లేదు. కాబట్టి ఏ అధ్యక్షుడు కూడా దీనికి ఒప్పుకోకూడదు, ఏ నాయకుడు కూడా దీనికి ఒప్పుకోకూడదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఒప్పుకోకూడదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అస్సలు దాన్ని అంగీకరించకూడదు. మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.